శ్రావణ మాస కృష్ణపక్ష ఈరోజు ప్రస్తుతం తృతీయ సాయంకాలం చతుర్థి. ఈరోజు విశేషమైన రోజు, గురువారం. ఎంతో మంది గురువుల్ని పూజిస్తూ ఈరోజు ఉదయాన్నే గురుసేవ చేస్తూ గురు పరంపరలో ఉన్నవారు విశేషంగా గురువారం గురు పూజని ఆరాధిస్తూ ఉంటారు. మనకందరికీ కూడా దేవతల్లోనే శ్రేష్టమైన గురువు బృహస్పతి. బృహస్పతి దైవ గురువు అని అర్థం. మనం ఎప్పుడే కానీ యజ్ఞయాగాదులు చేసినప్పుడు, ఏదైనా పూజలు చేసినప్పుడు, యజ్ఞయాగాదుల్లో ఏదైనా మధ్యలో లేసి డిస్టర్బెన్స్ అంటే ఏదైనా మధ్యలో అనుకోకుండా యజ్ఞం నుంచి దూరం అయిపోవడం, ఏదో పూజలో కూర్చున్నప్పుడు ఎవరో బాధ పెట్టారనో ఎవరో తిట్టారనో ఆ పూజని మధ్యలోనే వదిలేసి దూరం అవ్వడం, ఇటువంటివి ఏదైనా ఆచరిస్తే దానికి బృహస్పతి శాపం అనేది వస్తుంది. గురు శాపం చాలా, దానికి అన్నిటికీ పరిష్కారం ఉన్న గురు శాపానికి పరిష్కారాలు ఉండవు. అందుకే జీవితంలో ధార్మిక క్రియలని మనం ఎప్పుడైనా ఆచరించే సమయంలో దాన్ని ఏ కారణానికి కూడా త్యజించకూడదు. అంటే మధ్యలోనే కోపం తెచ్చుకోనో, ద్వేషంతోనో, అహంకారంతోనో, అజ్ఞానంతోనో, అంధకారంతోనో ఏ విధానంగా అయినా పూజని మీరు దూరం చేసుకుంటే, మధ్యలో వెళ్ళిపోతే ఖచ్చితంగా అది బ్రహ్మహత్య దోషం కింద వచ్చేస్తుంది. అందువలన అయినంత వరకు గురువు విషయంలో, అదే విధానంగా మనము పూజ యజ్ఞ యాగాదుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. గురువు దైవ గురు అంటే సకల విధమైన అంటే సమస్త లోకాల్లోనూ గురువులు ఉంటారు. దైవ లోకాలకి, దైవ పురుషులకి, దేవతలకు కూడా గురువు అంటే ఆ బృహస్పతి. ఈరోజు బృహస్పతి వారం, విశేషమైన తిథి కలిసి వచ్చింది. అందువలన ఈరోజు మనమందరం కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి ఆ గురు అనుగ్రహం పొందుదాం. ఓం బృహస్పతయే నమః. అందరు కూడా బృహస్పతయే నమః అనే నామాన్ని జపించండి. గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుందంట. ఒకరోజు దేవతలందరూ ఒక చోటు ఉంటారు. అదే విధానంగా అక్కడ గణపతి కూడా ఉంటారు, గురువు కూడా ఉంటాడు, ఇక సుబ్రహ్మణ్య స్వామి, అన్ని దేవతలు ఒక ఉపస్థితి అయి ఉంటారు. గురువు కూడా అక్కడ కూర్చొనే ఉంటారు. ఆ సమయంలో గణపతి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఆ ఒక సన్నిధి అంటే అందరూ కూర్చొని ప్రస్తావన అంటాం. ప్రస్తావన అంటే దేవతలందరూ కూర్చొని దైవగణాలను ఒక చోట చేరుకొని ప్రపంచం గురించి విశ్లేషణ, అవగాహన, అటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో అక్కడ దైవ గురువు కూడా ఉంటాడు. అప్పుడు మహాగణపతి సకల దేవతలకి ప్రప్రథమైన పూజ అధిపతి అని పట్టం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి లోపలికి ప్రవేశం చేస్తాడు. ప్రవేశం అంటే అక్కడ దేవతలందరూ కూర్చుంటారు కదా, ఆ ఆలయంలోకి ఇతను ప్రవేశం చేస్తారు. శ్రీ మహాగణపతి. శ్రీ మహాగణపతి ప్రవేశం చేసేలోపు ఎవరికి నమస్కరించాలి అనేది పెద్ద ప్రశ్న ఏర్పడుతుంది. అతను నమస్కారం చేసే లోపే పక్కన నారద మహర్షి వారు ఉంటారు. మా శ్రీ గణపతి వారికి నమస్కారము, మీకు మా ప్రణామాలు స్వీకరించండి అని నారద మహర్షిని నమస్కరించేస్తారు. తర్వాత ఆయన వెంటనే మీకు కూడా మా ప్రణామాలు, నమస్కారం, మాది స్వీకరించండి అని శ్రీ మహాగణపతి కూడా వెంటనే నమస్కరించి నమస్కారాన్ని తెలియచేస్తారు. తర్వాత అప్పుడు నారద మహర్షి చాలా చక్కగా ఆలోచించి, అయ్యా శ్రీ గణపతి, ఈ రోజు నీకు ఒక చిన్న పరీక్ష. ఇక్కడ అమ్మా నాన్న ఉన్నారు దేవతలు, తర్వాత ఇక్కడ సరస్వతి బ్రహ్మ ఉన్నారు, అదే విధానంగా లక్ష్మీనారాయణులు ఉన్నారు, మరియు అష్టదిక్పాలకులు ఉన్నారు, ఇంద్రచంద్రాదులు ఉన్నారు, నవగ్రహాదులు ఉన్నారు, బృహస్పతి దేవతలు ఉన్నారు, బృహస్పతి గురువులు ఉన్నారు. ఇంతమంది ఉంటే ముందుగా మీరు ఎవ్వరికి నమస్కారం చేసుకుంటారు తెలియచేయండి అని ఆ నారద ముని వారు
ఆ మహాగణపతి ముందు చర్చని పెట్టేస్తారు. అప్పుడు మీరందరూ ఆలోచించండి, ఒకవైపు గురువు, మరొక వైపు తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరు, మరొక వైపు సరస్వతి బ్రహ్మ, అదే విధానంగా ఇంకొక వైపు లక్ష్మీనారాయణుడు, సకల దేవతలు ఉంటారు. ముందుగా ఎవరికి నమస్కరించాలి ఆలోచించండి. ఇలా ఆ యక్ష ప్రశ్నని వేసి గణపతి ముందు పెట్టేస్తారు. గణపతి చిటికలోనే నమస్కారాన్ని చేసేసి వాళ్ళందరికీ తెలియచేస్తారు ప్రపంచంలో గొప్పవారు ఎవరు అని. అయితే అదే విధానంగానే ఇక్కడ కూడా మనకి కొన్ని సంప్రదాయాల్లో కొన్ని విషయాల్లో చాలా వరకు ఆలోచనలో ఉండిపోతారు. ఏంటి అంటే కొన్ని సంప్రదాయాల్లో మనము మాల వేసుకున్నామనో, లేదో మన మెడలో ఏదో రుద్రాక్ష ఉందనో, లేదో మన మెడలో ఏదో శక్తివంతమైన ఒక యంత్రం ఉందనో, లేదో వీళ్ళు దేవతలనో వాళ్ళు దేవతలనో, లేదో మేము మీ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు మా మెడలో ఉన్న రుద్రాక్ష నేలకు తాకుతుందనో, లేదో మాంగళ్యం నెలకు తాకుతుందనో, లేదా ఇంకొకటి తాకుతుందనో అని చెప్పి నమస్కారం చేయడము మానేయండి అని ప్రచారం చేసేసారు. అంటే ఏ గురువుని చూసినా నమస్కారం చేయకూడదు, వాళ్ళ పాద నమస్కారం చేయొద్దు, మీకు కావాలంటే ఇలా వంచి నమస్కారం చేయండి. ఏ కారణానికి పురుషులు సాష్టాంగ నమస్కారము వేయద్దు, స్త్రీలు ఈ ఒక నమస్కారం కూడా చెయ్యొద్దు అని. అంటే దీని అంతరార్థం చూడండి, ఎలా జనాలు విశ్లేషణ అనేది బాగానే ఉంటుంది, కానీ కొన్నిటిని మూఢనమ్మకాలుగా అపప్రచారం చేసేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈ గణపతి కథ ముందుకు మీ ముందు తెచ్చిపెడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా కూడా గురువుకి నమస్కరించాల్సిందే. ఏ దేవతల ముందు గురువు గొప్పవాడే అవుతాడు. ఫస్ట్ గురువు, తర్వాత దేవతలు. ఆ ఒక శాస్త్రాన్ని గణపతి తెలియచేస్తాడు, ఆ విశేషమైన ఒక స్థానాన్ని. అందుకే ఈరోజు గురువారం సర్వ గురువులకి నమస్తుభ్యం అంటూ మనం అందరికీ కూడా నమస్కారం చేసుకుంటాం. అయితే గణపతి అక్కడ ఎంత గొప్పగా తెలియచేస్తాడంటే, ముందుగా నా గురువుకే నా ప్రణామాలు అని చెప్పి బృహస్పతికి సాష్టాంగ నమస్కారం వేసి, ఈ గురువు ఉంటేనే కదా నేను ఎవరికి ముందుగా ఎటువంటి ఆద్యతనివ్వాలి, ప్రాప్యతనివ్వాలి, గురువు ఎక్కడ, తల్లి తండ్రికి ఎక్కడ, ఏ దేవుడికి ఎలా నమస్కరించాలని గురువే కదా నేర్పించింది. నేర్పించిన గురువే మొదటి ఆద్యత. గురువు నమస్కారం పెట్టిన తర్వాతే ఎటువంటి వ్యక్తులకైనా నేను నమస్కారం చేయాలి అని ఆ ఒక నమస్కారాన్ని అందించేస్తాడు. ఆ టైంలో దేవాను దేవతలంతా సంతోషపడతారు. అదే విధానంగా ఒక్కరోజు ఇదే భూమిపై ఒక రాజ్యం ఉంటుంది. అదే మహారాజు కూర్చొని ఉంటే అక్కడే అదే ఆస్థానంలో రాజగురువు కూర్చొని ఉంటాడు. ఏ రాజగురువు అయి ఉంటారో వాళ్ళ శిష్యుడు అపరిమిత విద్యని నేర్చుకొని ఉంటాడు. ఆ రోజు ఆ మహారాజు ముందు విద్యని ప్రదర్శించడానికి అతను సిద్ధమై వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజ్యసభకి అతన్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించగానే ముందుగా మహారాజు ముందు పక్కన ఈ రాజగురు కూర్చోంటే అతని శిష్యుడు వేగంగా తన గురువు పాదాల దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి తదుపరి మహారాజుకి నమస్కారం చేస్తాడు. అలా చెయ్యంగానే మహారాజుకి కోపం వచ్చేస్తుంది. మహారాజు, నేను ఇంతటి వాణ్ణి నేను ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు నీ గురువు గొప్ప అని చెప్పి గురువుకి నమస్కారం చేసి తదుపరి నాకు నమస్కారం చేస్తున్నావు కదా, నిన్ని ఈ చోటు నుంచి పంపించేస్తున్నాను, నీకు అధికారం లేదు అని అక్కడి నుంచి బయటకు పంపించేస్తాడు. తర్వాత ఆ శిష్యుడు బయటకు వెళ్తాడు. ఆ సమయంలో గురువు ఒక మాట తెలియచేస్తాడు. అతను ఎటువంటి తప్పు చేసి ఉన్నా, ఇక్కడ ఏ కార్యం చేసి ఉన్నా అది నాకే కారణం. ముందుగా నన్ను శిక్షించి తదుపరి నా శిక్షని శిక్షించండి అని గురువు అడ్డు నిలుచుకుంటాడు. అప్పుడు ఆ సంస్థానంలో రాజులు మరొకరికి ఎవ్వరూ ఆ శిష్యుని ఏమి చేయడానికి కాకుండా ఆఖరికి ఆ శిష్యుడే రాజు పైన యుద్ధం చేసి శిష్యుడి గెలుస్తాడు. అటువంటి గొప్ప స్థానం గురువుది. అంటే దీని అర్థం దేవతలందరూ కూడా కోపం తెచ్చుకున్నా, శాపాలు పెట్టినా, దేవతలు మనమల్ని పరీక్షించినా, గురు అనేవాడు మనకి అడ్డున్నాడు అనుకోండి, గురు మధ్యలో మనకున్నాడు అనుకోండి, ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు.
అదే అన్ని దేవతలు మీతో ఉన్నా, అందరి సపోర్ట్ మీతో ఉన్నా, ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నా, గురువు మీ దగ్గర లేదు అనుకోండి, సమస్తము నువ్వు ఓడిపోయినట్టు. అంటే గురువు అనుకుంటే ఏమైనా చేయగలరు, ఏ దేవతలు నిన్ను కాపాడలేరు. అటువంటి శిక్ష గురువు ఇవ్వగలడంట. అంటే గురువుకి అంత స్థానం, గురువులో అంత శక్తి ఉంటుంది. చాలా వరకు గురువుల గురించి ఈ కాలంలో అవగాహన తక్కువ. జీవితంలో ఈ కాలంలో గురువులు అవగాహన తక్కువ. అరే జ్ఞానం ఇచ్చేవాడు గురువా, బతకడానికి నేర్పించేవాడు గురువా, లేదో పాఠాలు చదువులు చెప్పించే వాళ్ళు గురువా, ఎవరు ఆ గురువు మీ జీవితంలో, ఇది తెలీదు. అందరూ ఏదో గురువు, అందరూ కూడా ఏదైనా పండుగలు వచ్చేలోపు లేదా ఇంకొక రోజు ఏదో ఒక రోజు గురు పౌర్ణమి వచ్చేస్తే నా గురువు నా గురువు నా గురువు అని చెప్పేసి అందరూ పోస్ట్, మంచిదే, అది అందరూ చేయాల్సి ఉండేది. గురువుకి వందనములు, గౌరవించాలి, అంత మంచిదే. అన్ని గురువులకి నమస్తుభ్యం చెప్పండి. కానీ అసలైన మీ గురువు ఎవరు మీ జీవితంలో తెలుసుకున్నారు ఎప్పుడైనా? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు ఎల్కేజీ ఒకరు నేర్పించారు, నా గురువు ఎవరు? పిహెచ్డితో ఒకరితో కంప్లీట్ చేసా, నా గురువు ఎవరు అని. అంటే ప్రతి చోట ఒక్కొక్క నేర్చుకోవచ్చారు కదా. అయితే వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టకుండా ఇప్పుడేదో మధ్యలో వచ్చేసి ఎవరో ఏదో నేర్పించేస్తే వాళ్ళ గురువు అనుకొని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వాళ్ళు వీళ్ళు ఒకటే, అంతే కదా. ఎల్కేజీ నేర్పించినా గురువే, అదే 10th లో ఏదో మంచి ఫార్ములా నేర్పించిన గురువే, ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ నేర్పించిన వాళ్ళు గురువే. ఎల్కేజీలో ఏబిసిడీలు ఉంటేనే కదా ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ లో మనం అదే ఏబిసిడీలు వాడతాము. కానీ ఇక్కడ టెక్నాలజీ నేర్పించాడు, అక్కడ అక్షరాలే నేర్పించారు. ఇద్దరు ఈక్వలే, ఇద్దరు గురువులే మనకి. కానీ మనం గురువుని ఎవరిని స్వీకరించాలి, ఇది ప్రశ్న. ఒకరు జీవితంలో చాలా వరకు ఇలాంటి మన కథలు విధానంగా లభిస్తాయి. భవిష్యత్ పురాణంలో కొన్ని కథలు ఇలాంటివి చాలా అద్భుతంగా లభిస్తాయి. మనం వాటిని చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇటువంటి విషయాలు. మన జీవితంలో మనకి గురువు ఎవరు? జీవితంలో జీవన మార్గాన్ని చూపించిన వాడు గురువు. నీ జీవిత అర్థాన్ని, నీ జీవన మార్గాన్ని చూపించిన వాళ్ళు గురువు. విద్య నేర్పించిన వాళ్ళు బతకడానికి విద్యనిచ్చారు, విద్యా గురువు అవుతారు. ధనం సంపాదించడానికి నేర్పించిన వాళ్ళు ధనంని ఎలా సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలని వాళ్ళు నేర్పిస్తారు. జీవితం ఎలా సాగించాలని నేర్పించే వాళ్ళు ఒకరే ఉంటారు. అలా ఎంతో మందితో ఎన్నో నేర్చుకుంటాం. మన గురువు ఎవరు? ఇలా కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉంటారు. నువ్వు ఎవరు, నీలో ఏముంది, నీలో నీవు ఏం తెలుసుకున్నావు అనే దాన్ని చూపించే వాళ్ళే అసలైన గురువు. ఆధ్యాత్మిక గురువే జీవితంలో అందరికీ గురువు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక గురువు మనకేదో ఏదో నేర్పిస్తారను, లేదో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది బతుకు తిరుగుకి ఒకరొకటి నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మనము గురువుగా తీసుకోవచ్చు, నేర్పించారు కాబట్టి. కానీ అసలైన మర్మ గురువు ఎవరు? మనలో ఉన్న చైతన్య శక్తిని ప్రేరేపించే గురువు ఎవరు? చైతన్య శక్తిని ప్రేరేపించే వాళ్ళే అసలైన గురువు. ఆ గురువు ఎవరు? ఎక్కడ దొరకారు? ఏ జన్మ నుంచి ఆ అనుబంధం ఉంది? ఏ సమయంలో నీకు పరిచయం అయ్యారు? ఎక్కడ నీకు ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు? ఆ ఒక గురువే అసలైన గురువు అయి ఉంటాడు. ఆ గురువు అంత ఈజీగా అందరికీ లభించారు. ఎన్నో రోజులు, ఎంతో తపస్సు, ఎంతో ధ్యేయం చేస్తేనే అటువంటి యోగం ప్రాప్తిస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, నాకు ఈ భరతనాట్యాన్ని నేర్పించిన వారు మా గురువు అని. ఆయన ఒక కళ విద్యను నీకు ఇచ్చారు. చాలా మంది అంటూ ఉంటారు, నాకు సంగీతం నేర్పించారు నాకు గురువు అని. ఆయన ప్రతిధ్వని నీకు ఇచ్చాడు, అంతే. ఆయన నీ గురువు అయిండొచ్చు, కానీ ఆ అసలైన గురువులు ఆ వాళ్ళు కాదు. మనకి పాఠాలు నేర్పించిండొచ్చు, ఆయన గురువే అనుకోవచ్చు, కానీ అసలైన గురువు ఆయనను కాదు. ఇక మన జీవితంలో వంటలు వండుకొని నేర్పించిండొచ్చు, అసలైన గురువు ఆయన కూడా కాదు. ఇక అమ్మా నాన్న అసలైన గురువులు వాళ్ళు కాదు. ఎవరు అసలైన గురువు? బతకడం నేర్పించేది ఒకరు నేర్పిస్తారు, ఒకరు వంట వండుకోవడం ఎలా నేర్పిస్తారు. ఎంతో ఋషిమునులు ఎన్నో పుస్తకాలను ఇచ్చారు, అవన్నీ నేర్పించుకున్నాం. యోగా నేర్చుకుంటాం, ధ్యానం నేర్చుకున్నాం, అన్నీ నేర్చుకున్నాం. కానీ నీలో ఉన్న చైతన్య శక్తిని ఇలా లేపిస్తారు కదా, వాళ్ళు అసలైన గురువు అని ఇది విశేషంగా మనకు తెలియచేస్తుంది. అందుకే ఆ విశేషమైన గురు బృహస్పతి. ఆ బృహస్పతి
దేవతలకు అందరికీ గురువు బృహస్పతి. ప్రపంచంలో గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుందంట. అదే గురువు నీచ దృష్టి పెట్టాడో జీవితంలో ఎప్పటికీ ఎన్ని దేవతలు నీ దగ్గర సపోర్ట్ ఉన్నా నువ్వు బయటికి రాలేరు అని తెలియచేస్తూ ఉంటుంది. అందుకే సర్వదేవత నమస్తుభ్యం అంటూ, దాంతో పాటు సర్వ గురువులకి నమస్తుభ్యం అనేది వేదం. అందుకే ఎప్పుడు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ గురువు నుంచినే సమస్త ప్రారంభం, గురువు నుంచినే అన్నిటికీ కూడా మనకు అనుగ్రహం అనే దాన్ని ఈరోజు మంచి మాటలో ఈ చిన్న విషయం గురువుకి నమస్కరిస్తూ, సర్వ గురువులు మన జీవితంలో అనుగ్రహం ఉండాలి, అయితే మన జీవిత గురువు మనకి ప్రాప్తించాలి అని నమస్కరిస్తూ అలాగే ముందుకెళ్తూ ఈరోజు విశేషంగా మీకు అందరికీ మంచి మాటగా చిన్నదే తెలియచేస్తున్నా వినండి. ఎప్పుడు కూడా జీవితంలో ఎదగాలి అనుకునేవాడు ఆ ఎదగడానికి ఎలా మెట్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తుంటాడే గాని ఎవరు ఎలా బాగుపడుతున్నారు, ఎవరు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, నాకు లేకుండా పోయిందే, వాళ్ళు తినేసారే, వీళ్ళు తింటున్నారే, వీళ్ళు ఇలా సంతోషంగా బతుకుతున్నారే, వాళ్ళు వీళ్ళకి దగ్గర అయిపోయారు, వీళ్ళు వాళ్ళకి దగ్గర అయిపోయారు అని ఎప్పటికీ ఆలోచించడు. ఎదగాలి అనుకునేవాడు మాత్రం నేను ఎలా ఎదగాలి, ఎలా మెట్లు కట్టుకోవాలనే దృష్టి పెట్టింటాడు గాని ఇతరుల పైన అసూయ దృష్టి మాత్రం ఎప్పటికీ ఉండదు. మీలో ఇటువంటి అసూయ దృష్టి ఉంటే జీవితంలో ఎప్పుడు మీరు ఎదగలేరు. అందుకే అటువంటి గుణాలుంటే దూరం చేసుకోండి. ఎలా ఎదగాలి అనే మెట్లు ఎదగడానికి ఎలా నేను కట్టుకోవాలనే ఆలోచనలో పడండి. ఖచ్చితంగా మీరు త్వరలోనే పైకొస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.